ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. క్రీస్తు సమర్థుడు అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనములో, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఎవరినైనా పూర్తిగా నమ్మినప్పుడే మనల్ని మనము ఆ వ్యక్తికి అప్పగించుకుంటాం. ఇటువంటి సంపూర్ణ విశ్వాసము మనము ఒక కథ ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఒక వ్యక్తి గట్టిగా బిగించిన తాడుపై 2 పర్వతాల మధ్య జలపాతం మీదుగా ఆ వ్యక్తి ఒక్కొక్క అంగుళము చొప్పున ముందుకు ఆ తాడు మీద సాగిపోతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గుంపు గుంపులుగా కూడుకున్న ప్రజలు విస్మయముతో చూస్తూ ఉన్నారు. అతడి అద్భుత కార్యాన్ని విజయవంతంగా ముగించిన తర్వాత ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ అభినందించారు. అప్పుడు అతడు గుంపులోని మరొక వ్యక్తి వైపు తిరిగి, నేను ఎవరినైనా అవతల వైపుకు ఒక వ్యక్తిని మోసుకుని వెళ్ళగలను అని నేను అనుకుంటూ ఉన్నాను, ఆ ధైర్యం నాకు ఉంది అని అడిగాడు. నేను తప్పకుండా తీసుకువెళ్ళగలనని ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తితో అంటూ ఉన్నాడు, మన ఇద్దరము కూడా వెళదామా పద అని ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నో థ్యాంక్స్ అన్నాడు వ్యక్తి భయంతో. తాడి మీద నడిచే మనిషి మరొకరిని అడిగాడు, నీ సంగతి ఏంటి, నీకు నాపై నమ్మకం ఉందా? అవును, నాకు నమ్మకం ఉందని అతడు జవాబిచ్చాడు. అతడు అతని భుజాలపైకి ఎక్కాడు. కింద ప్రవాహ గర్జన మారుమోగుతూ ఉండగా వారిద్దరూ అవతలి తీరాన్ని చేరుకున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ కథలో మనం అందరము ఎదుర్కోవలసిన ఆత్మీయ సవాలు దాగి ఉన్నది. మన పాప ప్రవర్తన దేవునికి మనకు మధ్య లోతైన అగాధం వలె ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, మనం దాన్ని దాటలేకపోతూ ఉన్నాము. యేసు ఒక్కడే మనల్ని క్షేమంగా అవతల తీరానికి చేర్చగల సమర్థుడు. అయితే మనము మొదటగా పశ్చాత్తాపడి హృదయపూర్వకముగా ఆయన విశ్వసించాలి. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నానని 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఆత్మవిశ్వాసంతో చెప్తూ ఉన్నాడు. దేవుని యొద్ద నుండి నువ్వు వేరుపరిచే పాపపు అగాధము, నీ స్వశక్తితో దాన్ని నువ్వు దాటడానికి ప్రయత్నిస్తున్నావా? అది అసాధ్యం. నీ విశ్వాసాన్ని క్రీస్తు మీద మనము నిలుపుకున్నప్పుడు, క్రీస్తు మీద మన విశ్వాసాన్ని ఉంచినప్పుడు, ఎందుకంటే నిన్ను దేవుని యొద్దకు చేర్చగల సమర్థుడు ఆయన ఒక్కడే. నిన్ను పరలోక రాజ్యానికి నడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. నిన్ను నిత్య జీవములోనికి నడిపించగల సమర్థుడు యేసయ్య మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మీద నీ విశ్వాసము ఉంచడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన మీద నీ విశ్వాసాన్ని నిలుపుకో. దేవుని ఆశీస్సులు దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఒక ప్రాముఖ్యమైన విలువైన మాట మనం చెబుదాం. పాపపు అగాధం పైన వారధి క్రీస్తే. మరొకసారి చెప్దాం, పాపపు అగాధము పైన వారధి క్రీస్తే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. నీవు మాత్రమే సమర్థుడు ప్రభువా. నీ ద్వారా మాత్రమే మేము పరలోక రాజ్యాన్ని చేరగలం అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని నీ విశ్వాసములో ప్రభువా జీవించడానికి సహాయం దయచేయండి. వారి కుటుంబాలను దీవించమని, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.